తెలుపుతూ మేము కొన్ని ఇయర్స్ తర్వాత మన స్కూల్లో మళ్ళీ చూడాలని వచ్చాం. మాతో పాటు మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. హలో, మన కొగిలేటి సుధాకర్ రెడ్డి గారికి వెల్కమ్ చెప్పాము. మన పూర్వ విద్యార్థులు అందరూ మన సార్ని ఆహ్వానించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. పొంగిలేటి మహేందర్ రెడ్డి గారు మన పూర్వ విద్యార్థులు, అదేవిధంగా మన సుధాకర్ రెడ్డి గారు ఈ స్కూల్లో చదువుకొని ఒక రాజకీయ స్థాయిలో నిలబడి ఎంతో ఉన్నతమైన స్థాయికి నిలబడి మనకు గౌరవప్రదంగా ఉన్నారు. మన గ్రామం పక్కనే కాబట్టి మనం చాలా గౌరవంగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఈ స్కూల్లో చదువుకున్నటువంటి చాలా మంది ఎన్నో రంగాల్లోని స్థిరపడి వాళ్ళు మన రాజకీయ జీవితాలకి ముందడుగు బాట వేసి అదే విధంగా మనం ప్రోత్సహించి ఇదిగో మమ్మల్ని చూసి మీరు కూడా నేర్చుకోండి, ఈ బాటలో నిలబడండి, మీకు ప్రజాసేవ చేస్తాము అని చెప్పేసి గురువుల్లాగా మనం ప్రోత్సహించారు. మన సుధాకర్ రెడ్డి గారు అదే విధంగా ఈ స్కూల్లో దగ్గరగా చాలా సంవత్సరాలు ఉంటుంది చదువుకొని. కానీ ఈ స్కూల్ పరిస్థితి కొద్దిగా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. జస్ట్ 2 minutes. ఎందుకంటే సార్ చాలా మంది రాజకీయ నాయకులు వస్తున్నారు పోతున్నారు, కానీ మా స్కూల్ కి ఒక చిన్న కాంపౌండ్ లేదు, అదే విధంగా ఒక సీసీ రోడ్డు కూడా లేదండి. మేము ఎప్పుడు వచ్చినా కానీ అదే విధంగా ఈ స్కూల్లోని ఆ మట్టి రోడ్లోనే రావాల్సి వస్తుంది. కనీసం ఒక పహరీ గోడ అనేది కూడా లేకుండా పోయింది. డ్రింకింగ్ వాటర్ అనేది కూడా లేదు ఈ స్కూల్ కి. సార్ ఏమైనా సహాయం అందిస్తారని కోరుకుంటున్నారు ఈ స్కూల్ తరఫున. సార్ మేము 2024 నుంచి 5 వరకు ఇక్కడే చదువుకున్నాం. అప్పుడు స్కూల్ అలానే ఉంది, ఇప్పుడు అలానే ఉంది సార్. ఇంకా అప్పుడే గ్రౌండ్ కానీ చాలా బాగా ఆడుకునే వాళ్ళము. మీకు కల్లూరు మండల స్టేట్ లో కూడా ఖోఖోలో ఫస్ట్ వచ్చేవాళ్ళం. కానీ వాటర్ అప్పుడు అదే బోర్, ఇప్పుడు అదే బోర్ సార్. ఓన్లీ పిల్లలకే కాదు, ఇక్కడ ఊరు మొత్తం కూడా అక్కడ నుంచి వాటర్ తీసుకెళ్తారు. ఆ బోర్ చాలా స్ట్రాంగ్ పనిచేస్తుంది. మాట్లాడినారు పేరు అంజలి సార్ నా పేరు. మీరు అంజలి గారు, వెంకటేశ్వర గారు, ఇంకా చక్రవర్తి సారు, ఇంకా పేరు చెప్తే నేను ఇక్కడ 2001 నుంచి 2009 వరకు ఈ పాఠశాలలో ఉపాధ్యాయునికి పనిచేశాను సార్. ఆ టైంలో మీకు ఢిల్లీకి గుమా రామకృష్ణ ఇక్కడ నుంచి ఒక లెటర్ పెట్టాం. అనుచరుడు వచ్చారా? ఈ పాఠశాల 10 ఎకరాలు 18 కోట్లు ఉండేదండి. అప్పుడు కలెక్టర్ గారికి అనేక సార్లు దరఖాస్తు చేసి ఎంఆర్ఓ గారి ద్వారా దాన్ని కొలిపించి చుట్టూ పెద్ద రాళ్ళు వేసి ఊళ్ళో వాడు సహకరించకపోయినా పాఠశాల ఉపాధ్యాయులనే దాన్ని పెద్ద ఎత్తుగా ఉన్న రాళ్ళు తెచ్చి జడ్పీఎస్ఎస్ అని రాశాం. ఊళ్ళో వాళ్ళంతా ఈ మధ్య నుంచి వెళ్ళేవాళ్ళు కాబట్టి దాన్ని సపరేట్ చేస్తామంటే వాళ్ళకి కోపం వచ్చింది. ఉత్తరావు గారికి కానీ సంజయ్ రెడ్డి గారు కానీ వీళ్ళంతా సహకరించలేదు. అయినప్పటికీ దాన్ని బౌండరీస్ చేయాలని చెప్పి చేసాం. మిమ్మల్ని కలిస్తే ఢిల్లీకి పంపిమన్నారు లెటర్. అప్పుడు కాంపౌండ్ వాళ్ళు కావాలని రామకృష్ణ గారి ద్వారా మీకు లెటర్ పెట్టాం. మరి తర్వాత ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయాం. కాంపౌండ్ వాళ్ళు కావాలా? కాంపౌండ్ వాళ్ళు లేదండి. అందుకనే 18 గంటలు సరే ప్రశ్న ఎంత ఉందో పూర్వ విద్యార్థులు పాఠశాల అభివృద్ధికి శివకృష్ణ గారు, కోట శ్రీనివాసరావు, పల్లె ప్రసాద్, కోటేశ్వరరావు గారు, కె కోటేశ్వరరావు, నంబూరు రామలింగేశ్వరరావు గారు ఖమ్మం లోక్సభ కన్వీనరు వారు. మరి అదేవిధంగా సన్నె ఉదయ్ ప్రతాప్ గారు మాజీ జిల్లా బీజేపీ అధ్యక్షులు, ముఖ్యంగా డాక్టర్ జి వెంకటేశ్వర గారు,
శ్రీరక్ష హాస్పిటల్స్ వారి స్వచ్ఛంద సేవలో చాలా ప్రముఖంగా ఖమ్మం నుంచి ప్రత్యేకంగా ఇక్కడ ఈ ఊర్లో ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు. అదేవిధంగా రమేష్ గారు మన పెనుబల్లి వారు అనేక స్వచ్ఛంద సేవలు చేసుకుంటూ, నున్నా రవి గారు వారు మరి రాష్ట్ర కమిటీలో ఎగ్జిక్యూటివ్ మెంబర్, అదేవిధంగా వారు బీజేపీ నాయకులు చాలా మంది నాతో పాటు వచ్చారు. ఇంకెవరు మా రామకృష్ణ స్థానికంగా మండల అధ్యక్షుడు ఉమా రామకృష్ణతో పాటు వీరం రాజు గారు పసుపూరి కన్వీనరు, ఇంకెవరు ఉన్నారు, రామారావు గారు తలాడ, స్కూల్ యాజమాన్యం గుత్తా వెంకటేశ్వర గారు ఎక్కడో దూరంగా ఉన్నాడు, ఉన్నారు రవిదా పైకి రా, ఇంకెవరు సుబ్బారావు గారు, అనిలు, వెంకటరెడ్డి గారు, నరసింహరావు గారు, మన దుద్దిపూడి ప్రసాద్, ఇంకా వెంకటేశ్వరరావు గారు. ఓకే, చాలా లిస్ట్ ఉంది. అందరికంటే ముఖ్యం మీ అందరితో కలుసుకోవాలని ఒక అభిమానం ఎప్పటికీ పోదు. ఒక స్కూల్ విద్యార్థిగా మరి ప్రీవియస్లీ ఈ స్కూల్లో చదువుకొని ఆనాడు ఉన్న పరిస్థితుల్లో నడుచుకుంటూ వచ్చినాం. నారాయణపురంలో 5వ తరగతి వరకు చదివి, పక్కన కొర్రగూడెంలో 6, 7 తరగతులు చదివి, ఈ జిల్లా పరిషత్ స్కూల్ పేరువంచలో 8, 9, 10 తరగతుల వరకు చదివి, ఇక్కడ నుంచి కల్లూరు జూనియర్ కాలేజ్ తెలుగు మీడియంలో చదివి, ఆ రోజు మరి హైదరాబాద్ వివేకవర్ధిని కాలేజ్, ఇలా పెద్ద పెద్ద పర్సనాలిటీస్, మంత్రులు, ముఖ్యమంత్రులు అయినటువంటి కాలేజ్, ఇండస్ట్రీస్ కూడా ఆ కాలేజ్ ప్రొడ్యూస్ చేసి తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో పీజీలో చేరి, ఆ రకంగా నాకు విద్యార్థి జర్నీ స్టార్ట్ అయిన నేపథ్యంలో అప్పుడు రాజీవ్ గాంధీ గారి పరిచయంతో నేను కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి విభాగంలో ఆ ఎన్ఎస్ఏ అధ్యక్షుడిగా పనిచేసుకుంటూ కాంగ్రెస్ పార్టీలో 3 దశాబ్దాలు పనిచేసినటువంటి వ్యక్తిని. ఎమ్మెల్సీ కూడా 12 సంవత్సరాలు ఉన్నా. సరే, రాజకీయాలు మాట్లాడటానికి రాలేదు కానీ నా జర్నీ గురించి చెప్తాను. ముఖ్యంగా పెద్దలందరూ గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురుదేవ మహేశ్వరు అన్నట్టు గురువు అనేవారు మనకు ఒక దిక్సూచి, మన జీవితాన్ని ఒక అర్థం పరమార్థంగా పద్ధతిగా నడిపే వ్యక్తి గురువు. ఇదే నాకు ఇప్పటికీ పేర్లు, మా ఉపాధ్యాయుల పేర్లు మర్చిపోయాను కానీ చాలా మంది. మసూదరావు గారు ప్రిన్సిపాల్, మా లెక్కల మాస్టర్ ఉండేది. కానీ నన్ను ఈ ఎడమ చేతి వంగబెట్టి 2-3 సార్లు వాళ్ళ మార్కులు రాకపోతే బాగా అది వాళ్ళ పేరు అలేదు. ఆ రోజుల్లో అంత స్ట్రిక్ట్ గా ఉంటే అట్లా అప్పట్లో ఎంత లౌక్యం అంటే ఏదో పదం కూడా ఉపయోగించారు. ఏంది మామూలు సహజంగా కదా వెదవాయి అని అంటాం, ఏంది ఇంత లేటు వేస్తున్నారు. మేము ఆ రోజుల్లోనే కొద్దిగా రివర్స్ కాబోయితే 1000 సంవత్సరాలు వర్ధిల్లా నాయన అని అర్థం వెదవాయి అంటే. అట్లా ఆ రకంగా లౌక్యంగా టీచర్లు మనం అంటే తల్లిదండ్రులు ఎట్లయితే ప్రేమించారో గురువు ఆ రకంగా గురు బోధ చేసి మేము ఈ మాత్రం కొద్ది గొప్ప ప్రపంచాన్ని స్టడీ చేయడానికి దేశ సేవలో ఏ పార్టీలైనా ఈ రోజు మరి ఆ పరిస్థితుల్లో దేశం కొరకు, దేశ హితం కొరకు ఒక టీ స్టాల్ వ్యాపారంతో మొదలుపెట్టినటువంటి కుటుంబం నరేంద్ర మోడీ గారి కుటుంబం. నాకు ఆయన పరిచయం 30 సంవత్సరాల క్రితం. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ నుంచి 3, బీజేపీ నుంచి నరేంద్ర మోడీ గారు, ఇప్పుడున్న కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి గారు, స్వర్గస్థులైన అనంత కుమార్ గారు, ఆయన కూడా కేంద్ర మంత్రి, 3 బీజేపీ. నేను పొంగులేటి సుధాకర్ రెడ్డిగా ఆ రోజు యువజన కాంగ్రెస్ ఆల్ ఇండియాలో ఉండి నేను కాంగ్రెస్ నుంచి ఒకడిని, ఇప్పుడు నరేష్ రావులని యూత్ హోమ్ మినిస్టర్ గుజరాత్, ఇంకొక ఆయన హరిశంకర్ గుప్తా, 3 కాంగ్రెస్, 3 బీజేపీ, ఇంకొక ఆయన చెన్నై నుంచి భారతీయ కమ్యూనిస్టు పార్టీ. అప్పుడు ఆ రోజుల్లో ఆ రకంగా కమ్యూనిస్ట్ కాదు, భారతీయ మన జనతా పార్టీ, సుబ్రహ్మణ్య స్వామి జనతా పార్టీ, బాలసుబ్రహ్మణ్యం ఆయన పేరు. 7 డెలిగేషను 1993 జూలై 10న అమెరికన్ యువ రాజకీయవేత్తలు అంటే అమెరికన్ యంగ్ పొలిటికల్ లీడర్స్ ఆహ్వానంతో భారత ప్రభుత్వం తరఫున అమెరికా సంయుక్త రాష్ట్రాలని విజిట్ చేసే అవకాశం 40 రోజులు నేను నరేంద్ర మోడీ గారు కలిసి ఉన్నాం. అప్పుడు 93 జూలై 10వ తారీఖు సంగతి అది మాకు పరిచయం. కిషన్ రెడ్డి గారు మేమంతా కలిసాం. హిమాలయాలు మేము దాటిన తర్వాత మేమందరం కూడా సరదాగా మాట్లాడుకునేది. ఇప్పుడు మనం భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తాం. మీరు బీజేపీని మర్చిపోవాలి, నేను కాంగ్రెస్ మర్చిపోవాలా, ఈయన జనతా పార్టీని మర్చిపోవాలి. ఇప్పుడు భారతీయ తత్వం
యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్. అంటే మన సంస్కృతి, సంస్కారం, ఆహారపు అలవాట్లు, వ్యవసాయ వృత్తి ఇవన్నీ కూడా ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్. అక్కడ అమెరికాలో ఎట్లుంది, మనం ఎక్కడ, ఆ రకంగా వరల్డ్ ట్రేడ్ సెంటర్, అక్కడ అమెరికాలో ఎలక్ట్ అయినటువంటి అమెరికన్ కాంగ్రెస్ మెంబర్స్, సెనేట్ మెంబర్స్, అసలు అది అద్భుతమైన ట్రిప్. అప్పుడే కొంత ఫైర్ కనపడదు నరేంద్ర మోడీ గారు. ఎప్పుడు కూడా మా ఇద్దరు కొద్దిగా మామూలు ఇష్యూస్ మీద అవుతుండేది. సరే ఒక స్ఫూర్త బాగా ప్రతి విషయాన్ని అవగాహన చేసుకుంటా వదిలిపెట్టేటోడు కాదు. ఆ రకంగా పరిచయం ఏర్పడి తర్వాత తదనంతర పరిణామాల్లో మీకు తెలుసు 2019 వరకు మార్చి 31న ఆనాటి పరిస్థితుల్లో దేశ రక్షకుడుగా, సంరక్షకుడుగా పాకిస్తాన్ దుద్దుడుకు చర్యలు కానీ, టెర్రరిజం ఇష్యూలు కానీ అనేక రకాలుగా ఒక స్వార్థం లేకుండా ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చినటువంటి మధ్యతరగతి కుటుంబం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వారి తల్లి గారు ఒక 5 నెలల్లో పనిచేసి పోషించింది. ఆయన మొత్తం చరిత్ర అంతా చెప్పింది నాకు ఆ 40 రోజులు. ఒక 3 సంవత్సరాలు అయితే హిమాలయాల్లో వెళ్ళాడు. 3 రోజుల పాటు ఆహారం కూడా లేకుండా నేల మీద, అంటే ఓన్లీ వాటర్ దాగి ఉన్నటువంటి కమిట్మెంట్, అంటే ఒక దేశహితంగా పనిచేసే వ్యక్తి. ఆ రకంగా వారి యొక్క నాయకత్వం నచ్చి, ఏదన్నా కాంగ్రెస్ లో మంచి జరిగితే మంచి చెప్తాం ఉన్నాం. నేను ఇక్కడ రాజకీయంగా ఉపన్యాసం చేయడానికి రాలేదు, కానీ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి దగ్గర నుంచి చాలా మంది మంత్రులు కూడా నాతో పాటు పనిచేసిన వాళ్ళు, జిల్లా ప్రెసిడెంట్ గాను, రాష్ట్ర సెక్రటరీగాను చాలా మంది పనిచేశారు, ఈ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో. ఎందుకు గర్వంగా చెప్తున్నట్టే, ఇక్కడ నిలబడి ఈ పేరువంత స్కూల్ కూడా నా యొక్క జర్నీలో, నా ప్రయాణంలో ఈ జడ్పీఎస్ఎస్ స్కూల్ కూడా నాకు ఇచ్చిన ట్రైనింగ్ అనుకోండి, నాకు నేర్పిన విద్య, ఆ విజ్ఞానం కూడా ఇంత దూరం ప్రయాణం చేయడానికి హరిచంద్ర రెడ్డి గారు చెప్పినట్టు, వారందరూ పెద్దలు చెప్పినట్టు ఈ రకంగా ఉన్నది ఎప్పుడు కూడా మర్చిపోను. బట్ నా స్థాయిలో మీరు ఎట్లా ఉపయోగించుకుంటారో నాకు తెలియదు. 1,116 రూపాయలని నేను మీరు ఇమీడియట్ గా తక్షణ అవసరాలకి ఎవరికి పంపించాలో చెప్పండి. నేను ఆ రకంగా నా తరఫున నేను రామకృష్ణ ద్వారా, లేకపోతే మా సోదరుడు మహేందర్ రెడ్డి, పొంగిరెడ్డి మహేందర్ రెడ్డి ద్వారా నేను పంపిస్తాను. అది ఇమీడియట్ గా వాటర్కి ఉపయోగించుకుంటారా. అదే ఇక స్కూల్కి సంబంధించిన బౌండరీ ఇవన్నీ కూడా తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్రంలో ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏ రకంగా ఎంత తొందరగా అవకాశం ఉంటే అంత తొందరగా ఒక రిప్రజెంటేషన్ ఇస్తే గ్రామం తరఫున, స్కూల్ తరఫున దాన్ని ఎట్లా పరిస్థితి చేయాలో మేము చేస్తాం. రమేష్ ఇక్కడ మా రమేష్ దానికి కోఆర్డినేషన్, నంబూరు రామలింగేశ్వరరావు వీళ్ళిద్దరూ కోఆర్డినేషన్ చేస్తారు. జిల్లా అధ్యక్షుడు సమన్వయం చేస్తారు కోటేశ్వరరావు గారు, ఉన్న రవి, వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన ఉదయ ప్రతాప్ గారు. ఈ 2-3 ఇష్యూస్ టచ్ చేసి నేను ఉత్తమ మాటలు చెప్పిపోయేటువంటి కాదు, మొట్టమొదటి నా వంతు చిన్న కాంట్రిబ్యూషన్ తక్షణ విద్యార్థుల అవసరాల కొరకు ఎట్లా ఉపయోగిస్తుంది, మంచినీళ్ళగా ఏం చేసుకుంటారో చిన్నదే నేను ఇచ్చేది, ఎక్కువ కూడా కాదు. మిగిలిన కార్యక్రమం మధ్య మధ్యలో నాకు ఏదన్నా నేను ఎవరన్నా సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటుంది, ఇది సొసైటీ దాని కార్పొరేట్ సొసైటీ రెస్పాన్సిబిలిటీ అని సిఎస్ఆర్ ఫండ్స్ ఎవరితోనైనా వస్తే అది కూడా నేను స్పాన్సర్ చేపించే కార్యక్రమం ఎవరితో చేపిస్తాను. పెద్ద కార్యక్రమాలకు ఆ లెక్కలు మనకున్న వ్యక్తిగతంగా ఎవరైనా ఉంటే నేను అది కూడా చేస్తాను. చెప్పే ముందు ఒకవేళ మనం మాట చెప్తే 100% చేయాలి, కానీ అది కూడా జరుగుతుంది. ముందు మొట్టమొదటి స్టార్టింగ్ నా విజిట్ లో తక్షణ అవసరాలు మంచినీళ్ళకి కానీ ఇంకా దేనికి ఉపయోగించుకుంటారో ఒక మంచి కార్యక్రమానికి నేను ఎప్పుడు పంపిమంటే అప్పుడు 1,116 ఫిగర్ దాంతో సిఎస్ఆర్ ఫండ్స్ కూడా ట్రై చేస్తా. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ రకంగా చేయాలో సీసీ రోడ్డు కానీ ఇంకా అది అనేది దశల వారీగా చేసుకునే కార్యక్రమం చేద్దామని చెబుతూ, మీ అందరూ ఇంజనీర్లు, డాక్టర్లు అనేక రకాలుగా మీరు ఎవరెవరు ఇవ్వాలన్నా కార్పొరేట్ వ్యవస్థ, మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, నరేంద్ర మోడీ గారు అనేక రకాలుగా అవకాశాలు ఇచ్చారు. నైపుణ్యతని, స్కిల్ డెవలప్మెంట్ చాలా మందికి, 1 కోటి మందికి మీరు దాంట్లో కూడా చేరండి. చాలా కార్యక్రమం కూడా